నంద్యాల జిల్లాలో ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను గోస్పాడు నంద్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 27 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 17 తులాల బంగారం, 20 తులాల వెండి, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. నంద్యాల, కడప జిల్లాలో జరిగిన 6 ఇళ్ల దొంగతనం కేసులను ఛేదించారు. నిందితులు కడప జిల్లా కొత్త మాధవరానికి చెందిన వారికి గుర్తించారు. ప్రధాన నిందితుడిపై కడప, తెలంగాణలో గతంలోనూ పలు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని, ఊళ్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు, ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వాలని ఏఎస్పీ సుస్మిత సూచించారు. ఇంట్లో భారీగా నగలు ఉంచకుండా బ్యాంక్ లాకర్లను వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మనం ఈ రోజు నంద్యాల డిస్ట్రిక్ట్ లో గోస్పాడు పోలీస్ స్టేషన్ టీమ్ ఒక ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ బర్గ్లరీ గ్యాంగ్ ని మనకి గోస్పాడు పోలీస్ స్టేషన్ లో ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ 2025 లో జూలైలో ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఒక అఫెన్స్ మనకి జరిగింది. అది చాలా రోజు మనకి అండర్ ఇన్వెస్టిగేషన్ లోనే చాలా వర్క్ చేసి పెండింగ్ లో ఉంటుంది. అది మన జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ పాత ఆఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేయాలి అని, అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, ఎక్స్పర్టీస్, మనం డిపిఓ ఐటీ కోర్ సపోర్ట్ ద్వారా మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ని మనం స్పీడప్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ ద్వారా. అది ప్రకారం మన గోస్పాడు ఎస్ఐ అండ్ మన నంద్యాల రూరల్ సిఐ గారు లీడర్షిప్ లో టీమ్స్ పెట్టడం అనేది జరిగింది. ఈ పాత స్ట్రిక్ట్ బర్గ్లర్స్ నైట్ టైం హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేస్తున్న వాళ్ళని మనం పట్టుకోవడం అనేది జరిగింది. ఇది నిన్న రోజు ఈ చాబోలు మద్రాసా వెంచర్ అది దగ్గర వాళ్ళు ఈ సస్పెక్ట్ నంబర్స్ లాగే మనకి కొంచెం నంబర్స్ అక్కడ సిడిఆర్ ట్రేస్ చేయడం, ఇదిలో మనకి కొంచెం కనపడింది అని ఐడెంటిఫై చేసి ట్రాక్ చేసి మన నంద్యాల రూరల్ సిఐ గారు అండ్ గోస్పాడు ఎస్ఐ గారు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు చూసాము అంటే వాళ్ళని అరెస్ట్ చేసి మనం క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ గోస్పాడులో జూలైలో జరిగిన ఆఫెన్స్ మాత్రం కాదు, ప్రీవియస్ గా కూడా చాలా ఆఫెన్సెస్ చేసుకున్నారు అని మనకి వి గాట్ టు నో. ఆ ఇన్వెస్టిగేషన్ లో మన డిస్ట్రిక్ట్ లో మాత్రం చూసాము అంటే గోస్పాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 46/25, 7/26 అండ్ 43/26 అన్ని ఆఫెన్సెస్ వాళ్ళే చేసుకున్నారు అని మన ఇన్వెస్టిగేషన్ మూల్యం వచ్చింది. తర్వాత రేవనూర్ పోలీస్ స్టేషన్ లో కూడా 28/25 ఒక అఫెన్స్, నంద్యాల తాలూక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 89/26 ఒక అఫెన్స్ అండ్ వల్లూర్ పోలీస్ స్టేషన్ కడప డిస్ట్రిక్ట్ అక్కడ కూడా మనకి 50/26 ఒక అఫెన్స్. ఇన్ ఆల్ టోటల్ 6 ఆఫెన్సెస్ అన్ని హౌస్ బ్రేకింగ్ బై నైట్, థెఫ్ట్, రాబరీ ఇలాంటి ఆఫెన్సెస్ వాళ్ళు కమిట్ చేసుకున్నారు అని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. ఈ మనం నిన్న రోజు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం క్రైమ్ ప్రొసీడ్స్ కూడా మనం సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ అక్యూజ్డ్ దగ్గర నుంచి ఒక హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ ఒకటి ఈ అఫెన్స్ కి వాడుతున్న పర్పస్ కి ఒక పర్సన్ బయట గార్డ్ చేస్తున్నారు, ఒక పర్సన్ లోపల వెళ్ళి ఈ అఫెన్స్ కమిట్ చేస్తున్నారు. అలాంటి వాడుతున్న ఈ 2 వీలర్ ని మనం సీజ్ చేసాము. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 17 tolas gold, that is 173.54 grams gold, 20 tola silver, almost 200 grams silver సీజ్ చేయడం కూడా జరిగింది. మనం టోటల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసిన ప్రాపర్టీ వాల్యూ చూసాము అంటే 27 lakh వర్త్ ప్రాపర్టీ ఈ 3 అక్యూజ్డ్ దగ్గర నుంచి మనం సీజ్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా మన ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం త్వరగా ఇచ్చేయాలి అని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అది ప్రకారం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కూడా మనం ప్రొసీడ్ చేస్తాము. ఇప్పుడు అక్యూజ్డ్ చూసాము అంటే నాగలూరు ఆదినారాయణ, నాగలూరు యేసుబాబు, నాగలూరు శివ అన్ని ముగ్గురుని మనం అరెస్ట్ చేసుకున్నాము. ఈ ముగ్గురు రెసిడెన్స్ చూసాము అంటే కొత్త మాధవరం విలేజ్, ఒంటిమిట్ట మండల్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ అన్ని కనపడుతుంది. ఇదిలో ఒక A1 నాగలూరు ఆదినారాయణ అతని మీద కడప డిస్ట్రిక్ట్ లో అండ్ తెలంగాణ స్టేట్ లో మహబూబ్ నగర్ పిఎస్ లో కూడా ప్రీవియస్ హౌస్ బ్రేకింగ్ అండ్ టెంపుల్ థెఫ్ట్ ఇలాంటి థెఫ్ట్ కేసెస్ చాలా ఉన్నాయి అన్ని కూడా మనకి సిసిటిఎన్ఎస్ ద్వారా తెలియవచ్చింది మనకి. ఇంకా కూడా మనం ఇన్వెస్టిగేషన్ అనేది ప్రొసీడ్ చేస్తాము, క్వశ్చనింగ్ చేస్తాము. వాళ్ళు ఇలాగే వేరు ఆఫెన్సెస్ వేరు చోట్ల చేసుకున్నారా ఏంటి అనేది కూడా మనం ఇది తర్వాత
ఈ రోజు కస్టడీకి రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత పోలీస్ కస్టడీ కూడా తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం ప్రొసీడ్ చేస్తాము. ఈ మిషన్‌లో ఈ టీమ్ చాలా మంచిగా ఎక్స్ట్రార్డినరీగా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ కొన్ని ఆఫెన్సెస్ మహబూబ్ నగర్ తెలంగాణలో కూడా ఉంది. ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అనేది ఐడెంటిఫై చేసి పట్టుకోవడం అనేది జరిగింది. సో మన నంద్యాల్ గోస్పాడు ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు, హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య, పీసీస్ జిలానీ భాష, నాగేంద్ర గౌడ్, అశోక్, హుసైనయ్య అండ్ హోమ్ గార్డ్ కంబగిరి రాముడు అందరూ ఎఫర్ట్స్ ని అప్రిషియేట్ చేసి మన ఎస్పీ సార్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్ చెప్తున్నారు. మన నంద్యాల్ డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి మెన్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్యాంగ్ ని అప్రిహెండ్ చేసిన మెన్ కి కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. తర్వాత ఈ పబ్లిక్ అందరికి ఇష్యూ మూల్యం ఏం చెప్తున్నాము అంటే, ఈ సస్పీషియస్ మెంబర్స్ తిరుగుతున్నారు మీ ఏరియాలో తిరుగుతున్నారు, మీకు ఐడియా లేదున వాళ్ళు సస్పీషియస్ గా ఉన్నారు అంటే 112 కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చేయండి. మనం డే బీట్ అండ్ నైట్ బీట్ కూడా డిస్ట్రిక్ట్ లో ఎఫెక్టివ్ గా చేసి వస్తున్నాము. కాబట్టి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు పర్టికులర్స్ అనేది వెరిఫై చేస్తారు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మీరు ఇల్లు లాక్ చేసి చాలా రోజు బయట వెళ్తున్నారు, లాంగ్ ట్రిప్ ఏదైనా వెళ్తున్నారు అంటే పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి. మేము నైట్ బీట్ సర్వేలెన్స్ అనేది స్ట్రిక్ట్ చేస్తాము. దగ్గర ఉన్న నైబర్స్ కి కూడా ఇంటిమేషన్ ఏదైనా లైట్ అలాంటి కనపడింది అంటే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వమని చెప్పి వెళ్ళండి. ఇంకా ఒకటి అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఆర్ క్యాష్ ఇలాంటి హ్యూజ్ క్వాంటిటీస్ లో ఇంట్లో డోంట్ లీవ్ దెమ్. మీరు సేఫ్ గా లాకర్ లో, బ్యాంక్ లో అలాంటి సేఫ్ కస్టడీలో మీ ప్రాపర్టీని పెట్టుకోండి. లాంగ్ విజిట్ ఏదైనా వెళ్తున్నప్పుడు, ఇల్లు లాక్ చేసి వెళ్తున్నప్పుడు. దిస్ ఇస్ అడ్వైజరీ ఫ్రమ్ నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్. థ్యాంక్ యూ.